అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నాడు. బైడెన్ గద్దె దిగడానికి ముందు జారీ చేసిన మొత్తం 78 ఆర్డర్లను రద్దు చేసిండు. వాతావరణ మార్పుల నిరోధకానికి కీలకమైన పారిస్ క్లైమేట్ అగ్రిమెంట్కు గుడ్ బై చెప్పిండు. మెక్సికో బార్డర్లో ఎమర్జెన్సీ విధించిండు, బలగాలు మోహరించిండు. డాలర్కు ఆల్టర్నేట్గా కరెన్సీని తెచ్చేందుకు బ్రిక్స్ దేశాలు ప్రయత్నిస్తే ఆ దేశాలపై 100% టారిఫ్లు మొదలుపెట్టిండు. ఫెడరల్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ బంద్ చేసిండు. వారంలో 5 రోజులు తప్పకుండా ఆఫీస్కి రావాలని చెప్పిండు. 2021 క్యాపిటల్ బిల్డింగ్పై దాడి కేసులో శిక్ష అనుభవిస్తున్న తన మద్దతుదారులు 1500 మందికి క్షమాభిక్ష పెట్టిండు. డ్రగ్స్ దందా చేస్తున్న డ్రగ్స్ కార్టెల్స్ను విదేశీ టెర్రరిస్ట్ సంస్థలుగా ప్రకటించిండు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ టిక్ టాక్ను నిషేధించిండు. 75 రోజుల పాటు నిలిపివేసిండు. ట్రాన్స్జెండర్లు, ఎల్జిబిటికి క్యూ వర్గాలకు కల్పిస్తున్న సమానత్వ రక్షణ హక్కులు రద్దు చేసిండు. ప్రజా భద్రత, మిలిటరీ తప్ప మిగతా ప్రభుత్వ శాఖల్లో కొత్తగా ఉద్యోగాలను నిలిపివేసిండు. ఇంకా లాస్ట్ అండ్ ఆఖరిగా గ్రీన్ కార్డు రాని వలసదారులకు, పుట్టే పిల్లలకు బర్త్ రైట్ సిటిజన్షిప్ను రద్దు చేసిండు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఎగ్జిట్ అయింది.